ఉద్యోగం అనేది కాబట్టి రాలా. చెప్పండి అన్న, మన నెల్లూరు రూరల్ ఏరియాలో కోటంరెడ్డి సార్కి సార్ గెలిచేదానికి ఎంతవరకు అవకాశం? బాగుండాయి, నిండుగా ఉన్నాయి. అంటే సార్ గెలుపుకి ఏ అంశాలు అనుకూలిస్తాయని అనుకుంటున్నారు? లేబర్ బాగా అనుకూలంగా ఉండరు, ఉద్యోగస్తులు లేబరు అనుకూలంగా ఉండరు బాగా. అలాగే నందమూరి వంశం నుంచి బాలయ్య బాబు గారు కానీ నారా లోకేష్ గారు కూడా క్యాంపెయిన్ చేస్తున్నారు. వాళ్ళ ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు జనాల మీద? వాళ్ళ ప్రభావం 99% బాగుంది. అయితే వైసీపీ పాలనలో బాగా నిరుత్సాహం చెందిన విషయాలు ఏంటన్నా మీరు? నిరుద్యోగం అంటే పేద బరిగ వర్గాలను పట్టించుకోవాలా, ఎక్కువ కూలీ నాలి చేసుకున్న వాళ్ళకి కష్టాలు ఎక్కువైనాయి. ఒక్కటే తగ్గిస్తే మిగతా అన్నిటికీ ఇంకే ఇబ్బంది లేదు. ఎందుకంటే చాలామంది కష్టపడి సాయంత్రం వచ్చే కూలి 500 సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు, 300 సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పొద్దున కష్టపడి సాయంత్రం అయితే కోట తాగాలి, అది 100 రూపాయలు అలా చేస్తే. గత ప్రభుత్వంలో టీడీపీలో ఉన్నప్పుడు 100 రూపాయలకే దొరుకుతుంది. 500 సంపాదించుకునేవాడు 100 రూపాయలు ఖర్చు పెట్టి 400 ఇంట్లో ఇచ్చేవాడు. ఇప్పుడు ఆ ఒక్క విషయంలో తప్ప చాలా అంటే 30% ఉన్నారు కదా తాగేవాళ్ళు. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మందులో డిఫరెన్స్ ఏంది మెయిన్? అప్పుడు తక్కువకి ఇస్తున్నారు కదా. తక్కువ కాదు, క్వాలిటీ కూడా మంచిది. క్వాలిటీ మంచిది. ఇప్పుడంతా పిచ్చి ముందు వచ్చింది, మనుషులకి ఎఫెక్ట్ వచ్చేస్తుంది. పని చేసుకునే వాళ్ళు అప్పుడు చేసిన వాళ్ళు అంత పని ఇప్పుడు చేయలేకపోతున్నారు. అదొక్కటే తప్ప మిగతా అన్ని ఓకే, మంచిగా జరిగింది. కానీ ఇదొక్కట్లో కొంచెం అసంతృప్తి జనాలకైతే ఉంది. ఇప్పుడు మనకైనా కాదు, ప్రతి ఒక్కరికి కష్టం చేసుకునే ప్రతి ఒక్కరికి ఆ ఒక్క విషయంలో లేలేకపోతున్నారు. ఆ ముందు తాగి లేలేకపోతున్నారు, ఆ ముందు తాగి లేలేకపోతున్నారు. కానీ మిగతా పథకాలు కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చేటివి కానీ ఎలాంటి మార్పు చూడాలనుకుంటున్నారు? మార్పు అంటే మంచి క్వాలిటీ వచ్చి రేటు తక్కువ, అంటే ప్రభుత్వం నష్టం లేకుండా ప్రజలకు నష్టం పోకుండా పాత క్వాలిటీ ఇచ్చి 100 రూపాయలతో అది ఇచ్చేయాలి. మరి యాజీజుగా ఇదే పథకాలు పెట్టి అర్థమైందా? ఇంకోతున్నాయి. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ పాలన గురించి మీ ఒపీనియన్ ఏంటి? వైసీపీ పాలన గురించి చెప్పాలంటే నిరుద్యోగుల గురించి ముందు ముఖ్యంగా ఒక ఎంప్లాయ్మెంట్ లేదు, ఒక బిల్డింగ్ కట్టలేదు ఇంతవరకు. చదువుకున్న వాళ్ళు మొత్తం ఎంతమంది అయితే ఉన్నారో ఈరోజు ప్రతి ఒక్కరూ ఉద్యోగం లేక వాళ్ళ భవిష్యత్తు ఎలా చేయాలో అర్థం కాక నానా తండ్రి పడుకుంటూ ఇక్కడ చిన్న పల్లెల్లోనో లేదంటే టౌన్లోనో మెకానిక్ షాపుల్లో పనిచేసుకుంటూ చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్కరు. అదే బాబు గారు ఉండుంటే ఈరోజు 2019 ఎలక్షన్ తర్వాత బాబు గారు గెలుచుంటే ఈరోజు చదువుకున్న ప్రతి ఒక్కరు జాబుల్లో కనీసం వేరే కంపెనీ ఉద్యోగాల్లో ఉండేటోళ్ళు. ఎందుకంటే బాబు గారు అంటేనే ఉద్యోగాలు. యువతని ముందుకు ఎలా తీసుకెళ్లాలో బాబు గారికి చాలా అవగాహన ఉంది. ఆయన గడిచిన 30 సంవత్సరాల్లో ఎటువంటి కార్యక్రమాలు చేశారనేది ప్రతి ఒక్కరు తెలుసు ఆ విషయం. ఈరోజు ఐటీ రంగం హైదరాబాద్లో కావచ్చు, మిగతా ఇతర రాష్ట్రాల్లో, మన దేశాల్లో కావచ్చు ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారంటే దానికి కారణం బాబు గారు. మీరు రీసెంట్గా చూసి ఉండొచ్చు, బాబు గారు జైల్లో పెట్టినప్పుడు కావచ్చు, హైదరాబాద్కి వెళ్ళి, బెంగళూరుకి వెళ్ళి, చెన్నైకి వెళ్ళి వాళ్ళ సొంత డబ్బులతో ఎటువంటి ఆశించకుండా, ₹1 ఆశించకుండా వాళ్ళ సొంత ఖర్చులతో కారులు తీసుకెళ్ళి బైకుల్లోనో రకరకాలుగా బాబు గారిని ఏ విధంగా కలిశారో మీరు అంత ప్రతి ఒక్కరు చూశారు. భువనేశ్వర్ గారు కలిశారు, ఏ విధంగా చూశారు మీరు. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే బాబు గారు ఉంటే యువత కావచ్చు, చదువుకున్న వాళ్ళు కావచ్చు, రైతులు కావచ్చు, ప్రతి ఒక్కరూ మంచి పొజిషన్ ఉన్నారని వాళ్ళు ప్రతి ఒక్కరు భావించారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే ఒక ఛాన్స్ అని చెప్పి యువతను కావచ్చు ప్రతి ఒక్కరిని ఏ విధంగా ప్రలోభాలు పెట్టి ఏ విధంగా ఓట్లు వేయించుకొని ఈ విధంగా ప్రతి ఒక్కరు లేబర్గా పనిచేస్తారు. ఈ రోజుకు చూస్తుంటే పొదగూరు మండల హెడ్ క్వార్టర్లో నిమ్మకాయల కొట్లు ఉన్నాయి, దాంట్లో పనిచేస్తారు చదువుకున్న వాళ్ళు, బీటెక్ స్టూడెంట్స్ అందరూ. ఎందుకు కారణం ఏంది? ఎంప్లాయ్మెంట్ లేదు. దీని గురించి ఆలోచన చేసి ప్రతి ఒక్కరూ మేము టీడీపీకి ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలుగుదేశం. చెప్పండి సార్, త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ రూలింగ్కి సంబంధించి మీ కామెంట్ ఏంటి? వరస్ట్గా ఉంది పాలన. అంటే ఏ ఆస్పెక్ట్స్లో మీరు నిరుత్సాహం చెందారు సార్? ఇది నా వల్ల కాదు మాట్లాడుతున్నాం.